నమస్కారం. వెల్కమ్ టు మన వెబ్ టీవీ. ప్రొద్దుటూరు ఈ ఊరి పేరు వినని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరు. దీనిని సెకండ్ మైసూర్, సెకండ్ బాంబే, పసిడిపూరి మరియు సిరిపురి అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రొద్దుటూరులో అత్యంత ఘనంగా ప్రతి ఏడాది జరుపుకుంటారు. అది ఎంతగా అంటే దేశం మొత్తంగా మైసూర్ తర్వాత ప్రొద్దుటూరులోనే అత్యంత ఘనంగా జరుపుతారు. దీనికి కారణం ఆర్యవైశ్యుల కులదేవత, ఆరాధ్య దైవం అయిన శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి శాల ఇక్కడ ఉండడం. అమ్మవారు పుట్టింది పెనుగొండలో అయినా వెలిసింది మాత్రం ప్రొద్దుటూరులోనే. ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల జనాభా కూడా ఎక్కువ శాతంలోనే ఉంది. ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ముఖ్య వ్యాపారాలుగా బంగారం, వస్త్ర, వాణిజ్య రంగాలలో ఎప్పుడూ ముందుంటారు. దీనికి అసలు కారణం ఆ జగన్మాత అయిన శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి అనుగ్రహం ఉందని వారి ప్రగాఢ నమ్మకం. కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి శాలకి చరిత్ర ప్రచారంలో ఉంది. పూర్వం ప్రొద్దుటూరుకు సమీపంలో పర్లపాడు అనే గ్రామంలో కామిశెట్టి చిన్నకొండయ్య అనే ఆర్యవైశ్యులు నివసించేవారు. ఆయన వ్యాపారం నిమిత్తం మద్రాసులో ఉండేవారు. ఆయనకు ఒకరోజు రాత్రి కలలో శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి కనిపించి ప్రొద్దుటూరులో ఆలయం నిర్మించమని ఆదేశించారు. వెంటనే కామిశెట్టి చిన్నకొండయ్య వారు ప్రొద్దుటూరులోని పుర ప్రముఖులతో మాట్లాడి చర్చించగా వారు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలా 1890 సంవత్సరంలో శ్రావణ శుక్ల సప్తమి శుక్రవారం రోజున అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ప్రొద్దుటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి భక్తుల పాలిట కొంగు బంగారంలా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దర్శనమిస్తున్నారు. అలాగా గత 135 సంవత్సరాలుగా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రతి ఏడాది అత్యంత ఘనంగా అంబరాన్ని అంటే పండుగలా జరుగుతూనే ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పిలువబడుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం పాడ్యమి నుండి ఏకాదశి వరకు ప్రతిరోజు విశేష అమ్మవారి అలంకారాలతో, హోమాలతో మరియు పూజా కార్యక్రమాలతో అత్యంత అద్భుతంగా జరుగుతాయి. దసరా నవరాత్రులలో ప్రొద్దుటూరు పురవీధులు విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంటాయి. ఇక్కడ జరిగే కోలాటం, చెక్క భజన, కేరళ వాయిద్యాలు, పగటి వేషాలు కళ్ళకు కనువిందు చేస్తాయి. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటే అది అతిశయోక్తి కాదు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను తిలకించడానికి వివిధ జిల్లాల నుంచే కాకుండా భక్తులు తమిళనాడు, కర్ణాటక నుండి కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. ముఖ్యంగా విజయదశమి రోజు మధ్యాహ్నం 2 గంటలకు శమీ దర్శనం ప్రారంభమవుతుంది. తదుపరి అమ్మవారు వజ్ర కిరీటిధారిణిగా దర్శనమిస్తుంది. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ ఆలయాలకు చెందిన ఉత్సవమూర్తులు పాదబస్తాన్ ప్రాంతానికి చేరుకుంటాయి. ఆ దేవతామూర్తుల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. అదే రోజు రాత్రి తొట్టి మెరవని కార్యక్రమంలో రాక్షసులను సంహరించిన విజయలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చిట్ట చివరిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి శివకాశి నుంచి తెప్పించిన బాణాసంచాను చూడడానికి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దసరాను మునుపటి దసరాలా కాకుండా మీ జీవితంలో గుర్తుండిపోవాలి అని అనుకుంటే ప్రొద్దుటూరుకి రండి. దసరా ఉత్సవాలను తిలకించి చిరకాలం గుర్తుండిపోయేలా మధుర జ్ఞాపకాలను ఏర్పరచుకొని శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.